కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పూర్తి స్థాయిలో పట్టాలెక్కింది. రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం, రహదారులు, కాలువల అభివృద్ధి, రిజర్వాయర్ల నిర్మాణం వంటి ప్రధాన మౌలిక వసతులు, రైతులకు స్థలాలిచ్చిన అవుట్లెట్ల అభివృద్ధికి 64,000 కోట్లతో అంచనాలు రూపొందించి 50,000 కోట్లకు పైగా పనులు ఇప్పటికే టెండర్లు ఖరారు చేశారు. 8,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ పనులన్నీ 3 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఎయిర్పోర్ట్, స్మార్ట్ సిటీ వంటి నిర్మాణాల కోసం మలి దశలో 45,000 ఎకరాల భూ సమీకరణకు సిద్ధమైంది. అమరావతి దేశంలోనే మొట్టమొదటిసారి ఒక నగరం నిర్మితమవుతున్నటువంటి ప్రాంతంలో ప్రస్తుతానికన్నా మనం ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ఒక మణిహారం లాగా 5 ఏళ్ళు మనము చీకటిని అయితే చూసినట్టు పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా 5 ఏళ్ళు కూడా రాజధానిలో కనీసం ఒక్క ఇటుకరాయిని కూడా వేసిన పరిస్థితి కనపడలేదు. కానీ క్వారంటైన్లో ఏ విధంగా అయితే ఆ మనుషుల్ని క్వారంటైన్లో ఏ విధంగా పెట్టారో అలాగే 5 ఏళ్ల పాటు రాజధాని యొక్క నిర్మాణాన్ని ఆ విధంగా క్వారంటైన్లో పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ మళ్ళీ కూటమి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు శరవేగంగా అయితే అభివృద్ధి చెందుతుంది. మీరు చూస్తూనే ఉన్నారు. ప్రస్తుతానికైతే శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు నివాసానికి సంబంధించిన సముదాయాలు అయితే ఇప్పటికే శరవేగంగా అదైతే పూర్తయిపోయినట్లుగా కనిపిస్తుంది. ఇప్పటికే రంగులు కూడా తుది రంగులు కూడా తీర్చిదిద్దుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మనం ఆ నివాస గృహాల ముందైతే మనం ఉన్నట్లయితే చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతానికి ఇక్కడ ఏదైతే మరి కొద్దిగా అంటే ఇప్పటికే 80% పూర్తయింది. మరొక 20%లో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ గృహ సముదాయం మొత్తం కూడా ఆక్యుపై అయ్యే పరిస్థితి మనకు కనబడుతుంది. ఇంకా చూద్దాం, ఇలాంటివి ఎన్నో నవనగరాలు ఇక్కడ నిర్మితం అవుతున్నాయి. ఇక్కడ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్నటువంటి రైల్వే నిర్మాణం కానీ, ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేయబోతున్నాము మెగా 9 ద్వారా. చూస్తూనే ఉండండి. గత వైసీపీ ప్రభుత్వం అమరావతిపై కక్షగట్టి విధ్వంసానికి పూనుకుంది. 5 ఏళ్లలో ఒక్క ఇటుకరాయి వేయకపోగా అమరావతి బ్రాండ్ ఇమేజ్ ని తీవ్రంగా దెబ్బతీసింది. జూన్ 12న పాలనా పగ్గాలు చేపట్టి కూటమి ప్రభుత్వం అమరావతిని తొలి ప్రాధాన్యంగా ఎంచుకొని పునర్నిర్మాణానికి నడుం కట్టింది. అయితే వైసీపీ సృష్టించిన అడ్డంకులు, వేసిన చిక్కుముళ్లు తొలగించేందుకే కూటమి ప్రభుత్వానికి మొదటి 8 నెలలు సరిపోయింది. రాజధాని పనుల్ని నిలిపివేసిన గత వైసీపీ ప్రభుత్వం గుత్తేదారులు చేసిన పన్నులకు బిల్లులు చెల్లించలేదు సరికదా, బ్యాంకు గ్యారంటీలు తిరిగి ఇవ్వలేదు, వారితో కాంట్రాక్టులు రద్దు చేయలేదు. ప్రస్తుతం అయితే మనము ఈ అమరావతి రాజధానిలో నూతనంగా ఏదైతే ఐకానిక్గా ఒక దేశంలోనే, ఒక ప్రపంచంలోనే అత్యంత అందమైనటువంటి ఆ అసెంబ్లీ భవనాన్ని అయితే అమరావతిలో నిర్మితమవుతుంది. ఆ అమరావతిలో నిర్మితమైన భవన్ ముందే మనం ఉన్నాము. చూడండి, శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి అసెంబ్లీ సముదాయం, చుట్టూ వాటర్తో, మధ్యలో ఒక అందమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి, ఒక ఐకానిక్ అసెంబ్లీ నిర్మాణం కూడా ఇక్కడైతే జరుగుతుంది. ఇప్పుడు పాత ఎస్ఎస్ఆర్ ధరలకు పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో కూటమి ప్రభుత్వం వారితో కాంట్రాక్టులను రద్దు చేసి దానికి అసెంబ్లీ ఆమోదం పొందింది. మొత్తంగా 8 నెలలు దానికే పోయింది. తర్వాత 4 నెలల్లో చకచకా టెండర్లు పిలిచింది. రాజధానిలో ప్రభుత్వం చేయాల్సిన పనుల్ని 77 ప్యాకేజీలుగా విభజించింది. వాటిలో 65 పనులకు ఇప్పటికే టెండర్లు ఖరారు చేసింది. జగన్ ప్రభుత్వం నిర్వాకంతో ఇప్పుడు మళ్లీ టెండర్లు పిలవాల్సి రావడంతో అంచనా వ్యయం 20 నుండి 25% పెరిగింది. అంటే 15,000 కోట్ల వరకు అదనపు భారం పడింది. రాజధానిలో నిర్మాణ పనులు, పురోగతి పనులు మొదలై వేగంగా జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాల కార్మికులు పనిచేస్తున్నారు. వారి కోసం నిర్మాణ సంస్థలు నివాస ప్రాంతాల్ని ఏర్పాటు చేశాయి. 3.62 ఎకరాల్లో 7 అంతస్తులతో సిఆర్డీఏ కార్యాలయం పనులు వేగంగా సాగుతున్నాయి. దీనికి ఎదురుగా ఫ్యాబ్రికేటెడ్ విధానంలో మరో 2 కార్యాలయాలు నిర్మిస్తున్నారు. పురపాలక శాఖ పరిధిలోకి వచ్చే టిడ్కో, మిప్మా, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వంటి విభాగాల కార్యాలయాలు వాటిలోకి వస్తాయి. 360 కిలోమీటర్ల పొడవైన ప్రధాన రహదారుల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 930 కోట్లతో చేపట్టిన హ్యాపీ నెస్ట్ పనులు ప్రారంభమయ్యాయి. ఫైల్స్ వేయడం పూర్తయింది. నేలపాడు వద్ద 12 టవర్లలో మొత్తం 1200 ఫ్లాట్లు నిర్మిస్తున్నారు.
అమరావతి ప్రాంతంలో ఇప్పటికే శరవేగంగా అభివృద్ధి చెందుకున్న దాంట్లో ఇదొకటి ప్రధానంగా తీసుకోవచ్చు. ఏదైతే ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాము, ఐఏఎస్ అధికారులకి నివాస భవనాలు అంటే హెచ్ఓడీలు ఎవరైతే ఉంటారో, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో వారి కోసం నిర్మితం అవుతున్నటువంటి ఇవన్నీ భవనాలు కూడా దాదాపుగా 115 బంగ్లాస్ అయితే ఇక్కడైతే రెడీ అవుతున్నాయి. G+1 దీంట్లో దాదాపుగా అంటే మీరు చూస్తూ ఉన్నారు ఈ యొక్క ఇప్పటికే స్లాబ్ ఏరియా మొత్తం కూడా అయిపోయి శరవేగంగా అభివృద్ధి చెందుతుంది అమరావతిలో. రాబోయే రోజుల్లో అంటే రాబోయే 3 సంవత్సరాల్లో ఈ మొత్తం కూడా అంటే ఐఏఎస్లు ఏదైతే బ్యూరోక్రాట్స్ ఉన్నారో వారంతా కూడా ఇక్కడి నుంచే అంటే పరిపాలన సాగించే ఇక్కడి నుంచే నివాస గృహాలు కూడా ఇప్పటికే శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాడు మనం చూస్తూనే ఉన్నాం. మనం అయితే ఇప్పటికే ఈ యొక్క ఐఏఎస్ అధికారుల యొక్క ఈ బంగ్లాల ముందైతే ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పగ్గాలు చేపట్టిన నాటి నుంచి కూడా ఈ ప్రాంతం అంతా కూడా నిత్యం కూడా ఒక సందడి వాతావరణం నెలకొంది. ఎప్పుడెప్పుడో పూర్తవుతాయి అని చెప్పేసి కూడా ఇక్కడంతా కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కొన్ని వేల మంది కార్మికులు కూడా నిత్యం కూడా ఇక్కడ 3 షిఫ్టుల్లో కూడా ఇక్కడ చాలా వేగంగా అయితే పనిచేస్తున్నట్లు మనం చూస్తూనే ఉన్నాం. ఇది ప్రస్తుతం ఐఏఎస్ అధికారుల యొక్క బంగ్లాల దగ్గర అయితే మనం చూస్తూనే ఉన్నాం రాజధాని అమరావతి ప్రాంతంలో. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసుల అధికారులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, 4వ తరగతి ఉద్యోగుల కోసం బహుళ అంతస్తుల భవన సముదాయాల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మరో ఏడాదిలో అవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి. న్యాయమూర్తులు, మంత్రుల బంగ్లాల పనులు జరుగుతున్నాయి. కొండవీటి వాగు విస్తరణ, అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. 40 కిలోమీటర్ల పరిధిలో కొండవీటి వాగు, పాలవాగును అభివృద్ధి చేస్తున్నారు. శాఖమూరు, కృష్ణాయపాలెం వద్ద రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. అమరావతి అద్భుతాలు కళ్ల ముందు కనిపించడానికి మరో 3 ఏళ్లు పట్టవచ్చు. అమరావతి నిర్మాణంలో వేలాది మంది కార్మికులతో కిటకిటలాడుతూ రేయింబవళ్లు పనులు చేస్తున్నారు. నిర్మాణానికి వివిధ వ్యవస్థల నుంచి నిధులు కూడా సర్దుబాటు కావడంతో నిర్మాణ పనులు నిరాటంకంగా సాగుతున్నాయి. ఇప్పటికే 68,000 కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్లు పిలిచి పనులు అప్పగించారు. కాంట్రాక్ట్ సంస్థలు రంగంలోకి దిగాయి. ఐకానిక్ భవనాల నిర్మాణ పనుల ప్రారంభానికి భారీ యంత్రాలను సిద్ధం చేస్తున్నారు. ఇతర భవనాలకు సంబంధించి 24 గంటల పాటు 3 షిఫ్టుల్లో పనులు జరుగుతున్నాయి. అమరావతి ఉపాధి కేంద్రంగా మారింది. వేల మంది వర్కర్స్ ఇతర ప్రాంతాల నుంచి అమరావతికి వస్తున్నారు. ప్రభుత్వం కాంప్లెక్స్లో ఇంటిగ్రేటెడ్ రాష్ట్ర సచివాలయం, హెచ్ఓడి టవర్ల నిర్మాణానికి 3,673.43 కోట్లతో L1 బిడ్డర్లకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్సీని ఆమోదిస్తూ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పనుల అప్పగింతకు సంబంధించి CRDA ఆమోదం తెలిపింది. 882.47 కోట్లతో GID టవర్ G+49 నిర్మాణ పనులను, NCC లిమిటెడ్కు 1487.11 కోట్లతో టవర్స్ 1, 2, G+39 పనులు, షాపూర్జీ అండ్ పల్లోంజీ సంస్థకు 1303.85 కోట్లతో టవర్స్ 3, 4+G39 పనులను L&T సంస్థకు అప్పగించింది. రాజధాని ప్రాంతంలో రోడ్ల నిర్మాణాలు, డ్రైన్లు, తాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ, దుర్వినియోగ నీటి లైన్, అవెన్యూ ప్లాంటేషన్ తదితర మౌలిక సదుపాయాల రూపకల్పనకు 1052.67 కోట్లతో పనులు చేపట్టేందుకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. IAS, IPS జీవో, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాలు, జడ్జి క్వార్టర్లు, గవర్నమెంట్ టైప్ 1, 2 భవనాలు, ప్రధాన రోడ్ల పునర్నిర్మాణం, హ్యాపీ నెస్ట్, CRDA ప్రధాన కార్యాలయాల పునర్నిర్మాణాలు, LPS జోన్లలో మౌలిక సదుపాయాల రూపకల్పన వంటి అనేక ముఖ్యమైన పనులకు టెండర్లు పిలిచారు. చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు కూడా ఈ ప్రాంతంలో నవనరంగా నిర్మించాలని ఏదైతే తన కలలన్నిటికీ ఇప్పుడు కార్యరూపం దాలుస్తుంది. మనం చూస్తున్నాం ఏదైతే అమరావతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న ఐకానిక్ టవర్లు దాదాపుగా ఇప్పటికే 3,600 కోట్ల పైచులుకుతో ఇప్పటికే బిడ్డర్లకైతే ఏదైతే టెండర్లు ఇచ్చినట్టు చూస్తూనే ఉన్నాము. దాదాపుగా ఏదైతే G+49 స్టేర్స్తో ఏదైతే ఒక ఐకానిక్ టవరు, అదేవిధంగా G+39 ఫ్లోర్స్తో మరొక 1, 2, అదేవిధంగా G+39 ఫ్లోర్స్తో 3, 4 టవర్లు అత్యంత వేగంగా అయితే ఇక్కడ నిర్మాణం అయితే జరుగుతుంది. ఏదైతే చంద్రబాబు నాయుడు కన్న కళలు మొత్తం కూడా
అతి త్వరలో కార్యరూపం దాల్చడానికైతే సిద్ధమైపోయింది. అమరావతి అంటే కేవలం ఏదో ఒక 4 భవనాలు అది కట్టడం కాదు, ఒక నగరాలతో పాటు అందమైనటువంటి గ్రీన్ ఫీల్డ్తో నిర్మితమవుతున్న రాజధాని ఇది. చాలా వేగవంతమైన రెయ్యంబగళ్ళు ఇక్కడ కార్మికులు అయితే రెయ్యంబగళ్ళు అయితే 3 షిఫ్ట్లుగా పనిచేస్తున్నారు. వేల మంది ఇక్కడికి వచ్చి చేస్తున్నట్టు చూస్తానన్నాం. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉండేటటువంటి ఐకానిక్ టవర్స్ అంటే ఇక్కడే నిర్మితం అవుతున్నాయి. రాజధానిలో నూతన శోభ సంతరించుకున్నది. రాజధాని నగరం 21,723 చదరపు కిలోమీటర్ల పరిధిలో అభివృద్ధికి తాజా అంచనాల ప్రకారం టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. 3 మండలాల్లో 25 గ్రామాల పరిధిలో రాజధాని నగర సమగ్ర అభివృద్ధికి పూర్తి ప్రాజెక్టు రిపోర్ట్ను CRDA సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా గ్రామాల వారి ప్రాధాన్యత క్రమంలో చేపట్టాల్సిన పనులు, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై సమగ్ర నివేదికను కసరత్తు జరుపుతోంది. ఎన్నో కలలతో ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టి ఒక రాష్ట్రానికి ఒక మంచి రాజధాని నిర్మించాలి, ఆ నిర్మితం అవ్వాలని రాజధానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనే ఈ యొక్క రాష్ట్రం బాగుపడుతుందని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలంతా కూడా భావించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే ఆ రోజు పరిపాలనా సౌలభ్యం కోసం తాత్కాలికంగా శరవేగంగా ఇక్కడ అమరావతిలో అయితే రాజధాని తాత్కాలిక రాజధానితో పాటు తాత్కాలిక హైకోర్టును కూడా నిర్మించడం అయితే చేస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు ఏదైతే మనము కోరుకుంటున్నామో అంటే దాదాపుగా అంటే ఫస్ట్ ఫేజ్లో 40,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో, మళ్ళీ సెకండ్ ఫేజ్లో మరొక 40,000 ల్యాండ్ పూలింగ్లో ఎకరాల భూమిని అయితే రైతులు అయితే ఇవ్వడానికైతే ముందుకొచ్చిన పరిస్థితి చూస్తున్నా. ఇప్పటికే ప్రపంచంలోనే ఉన్నటువంటి నవనగరాలన్నీ కూడా ఒకే ప్రాంతంలో అంటే ఏషియా అంటే సౌత్ ఏషియాలోనే ఒక అతిపెద్ద నగరంగా ఇక్కడైతే నిర్మించడం అయితే జరగబోతుంది. దాదాపుగా 68,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్తో ఇక్కడైతే ప్రారంభం అయితే అవడానికైతే సిద్ధమవుతుంది. ఇప్పటికే శరవేగంగా మనంతా ఇప్పటివరకు చూస్తూనే ఉన్నాం. మనకి అమరావతి అత్యంత వేగంగా ఎలా అభివృద్ధి చెందుతుందో ఈ ప్రాంతం అంతా చూస్తూనే ఉన్నాం. ఆ ప్రభుత్వ ఉద్యోగుల నివాస గృహాలతో పాటు ఏదైతే HOD నివాసాలు, IAS భవనాలు, ఐకానిక్ టవర్లు, సచివాలయం HODలు ఉండే ఐకానిక్ టవర్లతో పాటు అన్నీ కూడా ముఖ్యమంత్రి యొక్క నివాసంతో పాటు అన్నీ ఈ ప్రాంతంలో అయితే రాబోతున్నాయి. గవర్నమెంట్ కాంప్లెక్స్లు, శాసనసభ, సచివాలయం, HOD భవనాలకు ప్రతిపాదించిన గ్రామాల అభివృద్ధి, రివర్ ఫ్రంట్ నది ముఖద్వారంలోని గ్రామాల్లో ఏర్పాటు కానున్న ప్రాజెక్టులు, విద్య, వ్యాపార సముదాయాలు, వైద్యం, ఆరోగ్యం, చారిత్రక సాంస్కృతిక వారసత్వ భవనాల నిర్మాణాలను మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనల మేరకు DPR సిద్ధం చేస్తోంది CRDA. కొత్త రాజధానిని నిర్మించుకునే అవకాశం లభించడం ఒక అదృష్టంగా భావించాలి. అధునాతనమైన నగర నిర్మాణ ప్రణాళికతో చేపట్టిన అమరావతి భారతదేశ ముఖద్వారం కానుంది. 2027 మార్చికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తుళ్లూరులో ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్ ప్రధాన బ్లాక్ పనులు చివరి దశకు వచ్చాయి. రాష్ట్ర పోలీసులకే కాకుండా ఇతర రాష్ట్రాల పోలీసులకు ఉపయోగపడేలా దీన్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నారు. ఇదే వేగంతో పనులు జరిగితే 5 కోట్ల మంది ఆంధ్రుల కళ త్వరలోనే సాకారమవుతుంది.